70వ గణతంత్ర సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలకు, పిల్లలకు, మన స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, మన మిగతా స్టాఫ్ అందరికి, ఉపాధ్యాయులకు అందరికీ నా మనస్పూర్వక అభినందనలు. మనం అసలు 1947 తర్వాత స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి గణతంత్ర దినోత్సవం అంటే మన రిపబ్లిక్ డే అంటే మనకి పూర్తిగా స్వతంత్రం వచ్చినటువంటిది 1950 జనవరి 26వ తారీఖున మనకి పూర్తిగా స్వతంత్రం వచ్చింది. అసలు స్వతంత్రం రావడం అంటే ఏంటి అంటే మనం అదివరకు 1947కు ముందు మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు అప్పుడు మన యొక్క జాతీయ నాయకులు కానీ ఎవరైనా గాంధీ గారంటే, నెహ్రూ అంటే, వల్లభాయ్ పటేల్ అంటే, తర్వాత వాళ్ళందరూ కూడా ఎంతో స్వతంత్రం రావడానికి కృషి చేసి పట్టుబట్టి చాలా సంవత్సరాల తర్వాత స్వతంత్రాన్ని సంపాదించారు. ఆ విధంగా సంపాదించిన దాంట్లో 1947 ఆగస్టు 15వ తారీఖున మనకి స్వతంత్రం వచ్చింది. అప్పటికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మనకి పూర్తిగా స్వతంత్రం రావడం అంటే 1950 జనవరి 26వ తారీఖున స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం రావడం అంటే మనల్ని మనం పరిపాలించుకోవడం అన్నమాట. మనల్ని మనం పరిపాలించుకోవడం అంటే మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని మనం పరిపాలించుకుంటూ యువతలకు ఏమీ సంబంధం లేకుండా ఉండడం అనేది మనది. అందుకని 1950 జనవరి 26 తర్వాత మనకి సర్వ హక్కులు సంబంధించి అక్కడి నుంచి మనం పరిపాలించుకుంటున్నాం. అప్పటికి మనం స్వతంత్రం అయ్యామన్నమాట. అంతకుముందు మనం పూర్తిగా స్వతంత్రం కావు. కాబట్టి పిల్లలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఇప్పుడు మనల్ని పరిపాలించుకుంటున్నాం. అలానే మనము మన చదువు, మన కథ, మన వ్యవహారం అన్నట్లుగా ఎవరైనా సరే బాగా చదువుకుంటూ పిల్లల్ని బాగా చదువుకుంటూ అభివృద్ధిలోకి రావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత ఇక తల్లిదండ్రులు ఎవరు లేరు ఇక్కడ. మన స్కూల్ బాగా మన టీచర్స్ అందరూ గట్టిగా డెవలప్ చేస్తున్నారు. కాబట్టి వీలైనంత వరకు మన స్కూలు, మన ఊరు, మన గ్రామం అన్నంత ఫీలింగ్ ఇస్తూ మన స్కూల్కి పిల్లలు ఇస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా పిల్లలందరూ కూడా చదువులో పోటీ పడి అవతల ఇప్పుడు ఒక క్లాస్ లో 10 మంది ఉన్నారనుకో, పోటీ పడటం అంటే వాడికి 50 మార్కులు వస్తే నాకు 51 రావాలి, 51 వస్తే 52 రావాలి. ఒకరికి కూడా పోటీ పడి చదివితేనే పోటీతత్వంగా చదువు ఎక్కువ వస్తుంది. కాబట్టి ఆ విధంగా పోటీ పడి చదివి బాగా ఉద్యోగం కావాల్సిందిగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి హెడ్ మాస్టర్ గారికి అందరికీ నా నమస్కారం. థ్యాంక్ యూ సార్. సార్ కోరుకున్నట్టుగా మన పాఠశాల నుంచి మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో ఏ పోటీలు పోయినా కానీ మనకి మనలో కొంతమంది స్థానాలు తీసుకొస్తా ఉన్నాం. ఈ సంవత్సరంలో జరిగిన అన్ని పోటీల్లో కూడా మన పాఠశాల విద్యార్థులు గెలుచుకొని మంచి బహుమతులు తీసుకొచ్చారు సార్. అందరికీ పిల్లలందరూ కూడా అందరికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు. నెక్స్ట్ రామకృష్ణ గారు. హలో, సభకు నమస్కారం అండి. 70 గణతంత్ర స్వతంత్రంగా సందర్భంగా మీ అందరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనం మానవ జన్మ ఎత్తిన కానించి మానవులు అంటే ఏంటి, పశువులు అంటే ఏంటి, జీవులు అంటే ఏంటి, కొన్ని విషయాలు మీరు చదువుకుంటున్నారు. కాబట్టి పిల్లలు 1వ తరగతి నుంచి నాకైతే చదువు లేదు, మా అమ్మ నాన్న చదివలేదు, నేను చదువుతో పడికి పోలేదు. విషయాలన్నీ మాకు ఒక్క డ్యూటీ అంటే ఏదైతే అప్పచెప్తారో అది పూర్తి చేయటమే మా లక్ష్యం. అట్నే గ్రామ పెద్దలు నాకు పంచాయతీ అప్పించారు, అదే అట్నే చేశాము. ఈ రోడ్లు అప్పించారు ఎమ్మెల్యే గారు, అదే అట్నే చేశాము. తలా 1 లక్ష చేయండి మా బడికి బాగా చేయాలనే మాట కోసం నాకు అలాగే ఇబ్బంది సంతోషంగానే ఉంది. అట్నే రంగారావు గారు లాంటి వాళ్ళు బాగా సంపాదించుకున్నాడు, బడిని బాగా అభివృద్ధి చేస్తున్నారు, ఇబ్బంది లేదు మన ఊళ్ళో. కానీ మీరు కూడా మా బడికి మంచి